Today we are going to discuss about the topic waves, Tarangalu. The second part, last class we studied about these waves. Now we are going to discuss further on this topic. So we call it as a sound, actually is nothing but the waves. Here we call it as Tarangalu, Dhvani, Anta ఒకటే. Now any vibrating body produces waves. కంపిస్తున్న వస్తువు నుండి తరంగాలు వస్తాయి. ఏదైనా వస్తువు కంపిస్తూ ఉంటే తరంగాలు వస్తాయి. ఒక బ్లేడ్ని పట్టుకుని రెండో పక్కన కనుక మనం కంపింపజేస్తే వేవ్స్ వైబ్రేషన్స్ వస్తాయి, తరంగాలు ఏర్పడతాయి. సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ వేవ్స్. నౌ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ మెకానికల్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలు, యాంత్రిక తరంగాలు రెండు రకాలు. ఈ తరంగాలు రెండు రకాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుదయస్కాంత తరంగాలు, రెండోది యాంత్రిక తరంగాలు. ఈ విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణ మనకి కాంతి. కాంతికి యానకం అక్కర్లేదు, శూన్యంలోంచి కూడా అది ప్రసరిస్తుంది. సూర్యుడి నుంచి మనకి కాంతి కిరణాలు వస్తున్నాయి, భూమిని చేరుతున్నాయి, శూన్యంలోంచి వస్తున్నాయి, కాబట్టి దానికి యానకం అవసరం లేదు. మరి ఈ యాంత్రిక తరంగాలు, మెకానికల్ వేవ్స్కి యానకం కావాలి. యానకం లేకపోతే మనకి అది ప్రసరించదు. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎంసెట్లో ఇచ్చాడండి. చంద్రమండలంపై మనం ఉన్నాం. మనకి 350 మీటర్ల దూరంలో ద డిస్టెన్స్ ఈజ్ 350 మీటర్స్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ 350 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. 350 మీటర్లు పర్ సెకండ్. అయితే ఎంతకాలం తర్వాత ఆ విస్ఫోటన వింటాడు? After what time he can hear the explosion when he is standing at a distance of 350 meters? Velocity of sound in air is 350 meters per second. అయితే after what time he can hear this explosion? ఒక మనిషి చంద్రమండలంపై ఉండి 350 మీటర్ల దూరంలో ఒక విస్ఫోటన చూశాడు. ధ్వని వేగం గాల్లో 350 మీటర్ల పర్ సెకండ్. అయితే ఎంతకాలం తర్వాత అతను ఈ విస్ఫోటన వినగలుగుతాడు? మనకి ఫార్ములా ఉందండి. Time is equal to distance by velocity. 350 by 350 it is equal to 1 second. కాబట్టి 1 సెకండ్ తర్వాత వింటాము అని చెప్పవచ్చు. నిజానికి లెక్కల ప్రకారం కరెక్టే, కానీ ఫిజిక్స్ పరంగా ఇది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే చంద్రమండలంపై యానకం లేదు కాబట్టి, శూన్యము కాబట్టి, యానకం లేదు కాబట్టి మనకి ధ్వని వినిపించదు. ఎంతకాలం పడుతుంది? అసలు వినలేము. So we cannot hear the sound, the explosion of that one, we cannot hear it because there is no medium. కాబట్టి ఈ ఆన్సర్ కరెక్టా? కాదు, బికాస్ దెర్ ఇస్ నో మీడియం. కాబట్టి ఈ ఫార్ములా కరెక్టే, కానీ ఇక్కడ ఈ ధ్వని ప్రసరణ జరగలేదు కాబట్టి ఈ సూత్రము పనిచేయదు. కాబట్టి ధ్వనిని వినలేడు. సో ఎ మెకానికల్ వేవ్ రిక్వైర్స్ ఎ మీడియం ఫర్ ఇట్స్ ప్రొపగేషన్. కాబట్టి యాంత్రిక తరంగానికి ఒక యానకం కావాలి దాని ప్రసరణకి. That is about this topic. This topic on this what is called medium. The medium is important for the case of propagation of mechanical waves. Now we are going to discuss about only mechanical waves. We are concentrating on mechanical waves, and again mechanical waves are of two types. Mechanical waves are of two types. I am going to discuss about this one. One is called progressive wave, and another is called a stationary wave. Stationary wave. A progressive wave and a stationary wave. Progressive wave means traveling always in the forward direction to infinity. So a progressive wave carries energy and momentum from one place to another place. It was given in the EAMCET examination. So what is the physical quantity which is transferred in the case of progressive waves? Energy and momentum are transferred. Particles cannot be transferred. Particles are just vibrating at their own positions, but energy and momentum are transferred from one place to another place. పురోగామి తరంగాలు ఒక ప్రదేశం నుంచి రెండవ ప్రదేశానికి ఏమి కొనిపోతున్నాయి? ఏ భౌతిక రాశిని కొనిపోతున్నాయి అంటే శక్తి మరియు ద్రవ్య వేగాల బదిలీ జరుగుతుంది. అంతేగాని కణాల యొక్క బదిలీ జరగదు. కణాల యొక్క కంపనం మాత్రమే జరుగుతుంది. కాబట్టి కణాలు కంపిస్తూ ఉంటాయి, కానీ శక్తి మరియు ద్రవ్య వేగాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి బదిలీ జరుగుతుంది. దేంట్లో? పురోగామి తరంగాల్లో. That is called progressive waves. Now, in the case of stationary waves, energy is not transmitted. They are limited to a region. So we are going to discuss this transverse, the stationary waves afterwards in detail.
Now I am going to discuss about a progressive wave. These progressive waves are again two types. They are called transverse waves and a longitudinal wave. So there are again two types of progressive waves depending on the mode of vibration of the particles. పురోగామి తరంగాలు రెండు రకాలు. కంపనాల యొక్క పద్ధతిని బట్టి ద మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఏ విధంగా కణాలు కంపిస్తున్నాయో దాని ఆధారంగా ఈ పురోగామి తరంగాల్ని రెండు రకాలుగా విభజించారు. వాటిని ఏమంటారంటే తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. తిర్యక్ తరంగాలు అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడల్ వేవ్స్ అంటే అనుదైర్ఘ్య తరంగాలు. కాబట్టి వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్. తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. దీనిలో కణాల యొక్క కంపనం తరంగ దిశకు లంబముగా ఉంటుంది. ద పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ పర్పెండిక్యులర్ ప్రొపగేషన్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్. కాబట్టి తరంగం ఈ దిశలో పోతుంటే కణాలు దానికి లంబంగా కంపిస్తూ ఉంటే దాన్ని తిర్యక్ తరంగము అంటారు. ఇక్కడ చూద్దామండి. ఇన్ దిస్ కేస్ ద పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. తరంగ దిశకు సమాంతరముగా కంపిస్తుంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అదే దిశలో కంపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ కాంతి. ట్రాన్స్వర్స్ వేవ్స్ కి అంటే తిర్యక్ తరంగాలకు ఉదాహరణ ఏంటి అంటే కాంతి తరంగాలుగా తీసుకోవచ్చు. లాంగిట్యూడనల్ వేవ్స్ కి, అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ మనం ధ్వని తరంగాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ కణాలు సమాంతరంగా కంపిస్తున్నాయి, ఇక్కడ కణాలు లంబంగా కంపిస్తున్నాయి. కాబట్టి కణాల యొక్క కంపన రీతిపై ఈ పురోగామి తరంగాలు రెండుగా విభజించారు. ఒకటి తిర్యక్ తరంగాలు, రెండవది అనుదైర్ఘ్య తరంగాలు. వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. Now we are going to discuss about again the waves. That is nothing but the vibration of the particles. Now when a particle is vibrating here, when the particle is vibrating up and down, there is disturbance transmitted in the form of a wave. So the disturbance is going in the form of a wave. Now this maximum displacement of the particle is called amplitude. The maximum displacement of the particle from the mean position is called amplitude. కాబట్టి మాధ్యమిక స్థానం నుండి గరిష్ట స్థానభ్రంశము పొందిన కణాన్ని యొక్క దాన్ని ఏమంటామంటే కంపన పరిమితి అంటారు. కాబట్టి ఒక కణము యొక్క గరిష్ట స్థానభ్రంశాన్ని మాధ్యమిక బిందువు నుండి, మీన్ పొజిషన్ నుండి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం ఏమంటామంటే కంపన పరిమితి, యాంప్లిట్యూడ్ అంటాము. నౌ this is called amplitude. When a particle is completing one vibration, the distance traveled is called wavelength lambda. So what is meant by wavelength? Wavelength is nothing but the distance traveled by wave, the disturbance in the medium when the particle is completing one vibration. ఒక కణము ఒక కంపనాన్ని పూర్తి చేసినప్పుడు అది యానకములో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఈ అలజడి, దానిని తరంగ దైర్ఘ్యము లాంబ్డా అంటాము. దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. నౌ the time required to complete one vibration is called time period, capital T. Time period means the time required to complete one vibration is called time period. ఒక కణము ఒకసారి పూర్తిగా కంపించడానికి ఎంత కాలం పడుతుందో దాన్ని ఆవర్తన కాలము అంటారు, టైం పీరియడ్ అంటారు. ద టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ వైబ్రేషన్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. ఒక్కసారి కంపించడానికి పట్టే కాలాన్ని దాన్ని టైం పీరియడ్ అంటాము. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టర్మ్ కాల్డ్ వెలాసిటీ. వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్ కాలములో ఒక తరంగము యానకములో ప్రయాణించిన దూరాన్ని మనము తరంగ వేగము అంటారు. ఎంత ఒక సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో తరంగము యానకములో దాన్ని తరంగ వేగము అంటారు. సో తరంగ వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సో 1/t ఏమంటామంటే పౌన పుణ్యం అంటారు, ఎన్ లాంబ్డా. దీనే కొంతమంది న్యూ లాంబ్డా అని కూడా అంటారు.
దీన్ని పౌనఃపున్యము అంటారు. పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఒక సెకండ్ కాలంలో ఒక కణము ఎన్నిసార్లు కంపిస్తుందో చెప్పేదాన్ని దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యము, తరచుదనము కూడా అంటారు. Now, when a particle is vibrating and in 1 second how many vibrations is making is called frequency, nu or n. కాబట్టి ఒక సెకండ్ కాలములో ఎన్నిసార్లు ఒక కణం కంపిస్తుందో, తరంగంలోని ఒక కణము కంపిస్తుందో దాన్ని మనం పౌనఃపున్యము లేదా తరచుదనము అంటారు. ఒక తరంగము ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి ప్రయాణిస్తుంది అనుకుందాం. అలా ప్రయాణించేటప్పుడు ఏ భౌతిక రహస్య స్థిరముగా ఉంటుంది. v m లాంబ్డా ఫార్ములాలో ఒక తరంగము కనుక ఒక యానకం నుంచి రెండవ యానకానికి ప్రయాణిస్తున్నప్పుడు పౌనఃపున్యము స్థిరముగా ఉంటుంది. అంటే రెండు యానకాలు తీసుకున్నప్పుడు v1/v2 is equal to λ1 by λ2. So what is the physical quantity that remains constant when a wave is traveling from one medium to another medium? It is a frequency. కాబట్టి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ఒక తరంగం ప్రసరిస్తున్నప్పుడు ఏ భౌతిక రాశి స్థిరముగా ఉంది అంటే అది దానికి ఉదాహరణ ఏంటనమాట. దానికి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్? ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. పౌనఃపున్యము స్థిరముగా ఉంటుంది. సో పౌనఃపున్యము స్థిరముగా ఉంటుంది. Here we have an example on this on MSET examination given once. What is that is a wave is traveling from air to water. Now a wave is traveling from air to water. Suppose I take V1 as air and V2 as water. So here the wave is traveling from air to water. Velocity in air is suppose 350 meters per second. And wavelength of this one in this one is wavelength is nothing but we can take it as 700 hertz. So a wave of a frequency, I can take it as a frequency. I take a frequency as 700 hertz is traveling from air to water. What is the wavelength? What is the wavelength in water? Suppose velocity in water is given 1400 meters per second. Is the question given? So velocity in the water is given, velocity in the air is given, frequency of the wave is given, wavelength in the water is required to calculate. Now, can you tell me what is the frequency in the water? ఇక్కడ ఒక తరంగము, ఒక ధ్వని తరంగము గాలి నుండి నీటిలోకి ప్రసరిస్తుంది. గాలిలో దాని వేగము 350 మీటర్స్ పర్ సెకండ్. వాటర్లో నీటిలో 1400 మీటర్స్ పర్ సెకండ్. దాని పౌనఃపున్యం ఎంత? 700 హెర్ట్జ్. అయితే మనకి కావాల్సింది ఏంటంటే తరంగ దైర్ఘ్యం. దేనిలో? నీటిలో. ఇక్కడ పౌనఃపున్యం సమానం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాంగా పౌనఃపున్యం మారదు అంటే 700 హెర్ట్జ్. సో ఇది కూడా అడిగారండి. ఇట్లా మనం అంత క్యాలిక్యులేషన్ ఏమి చేయక్కర్లా. దీంట్లో ఏముందో అది రాసుకున్నాం అంతే. కారణం ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్. మరి ఎట్లా కనుక్కుంటామండి? ఇప్పుడు ఫస్ట్ వి క్యాలిక్యులేట్ లాంబ్డా. V is equal to n lambda. So lambda 1 is equal to V1 by N1. V1 350 by N1 700. That is 1/2 meters. Half meter, 0.5 meters. Now what I want to calculate? I want to calculate wavelength in the water. Now for that, what I have to do is, you see, V1 by lambda 1 is equal to V2 by lambda 2. Velocity in air 350 by wavelength in the air. Now we calculated half meter. Velocity in water given 1400. What is lambda 2? So ఇది పైకి వెళ్తుందండి. So this will be going to numerator. 350 into 2 is equal to 1400 by lambda 2. 1400 by lambda 2. Now I want to calculate what is lambda 2. Lambda 2 is equal to 1400 by 350 into 2. It is equal to 2 meters. So what is the wavelength in the water? It is 2 meters is the answer. So this is one of the MSET questions given in the examination. So
So here the concept is that when a wave is traveling from one medium to another medium, frequency remains constant. పౌనఃపున్యం అనేది స్థిరముగా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లం ని ఇచ్చారు. Now want to start? Now we are going to introduce a new word called phase. పరావస్థ లేదా దశ. దీన్ని 5 తో డినోట్ చేస్తాం. 5. It is called phase. Phase gives the state of a vibrating body. Phase gives the state and direction of a vibrating body. అంటే ఇది చూద్దాం first of all. Suppose if I take a circle like this, here a particle is there at an angle of 30 degrees. The amplitude is this much. Suppose I take another particle where this is a 150 degrees. Again the amplitude I calculate. Both the amplitudes are same, but this angle is 30, this angle is 150. The phase angle is 30, the phase angle for other one is 150. Suppose if you say 30 degrees, I can tell the position of the vibrating particle exactly. So the state means the state of vibration and the direction of the particle, that is in the first quadrant here. మొదటి పాదములో ఉంది 30 డిగ్రీల దశాభేదము ఉంటే, అదే 150 ఉంటే అంతే కంపన పరిమితి కలిగి ఉన్నది, కానీ అది రెండవ క్వాడ్రంట్ లో రెండవ పాదంలో ఉంది. సో స్టేట్ గివ్స్ ద ఫేజ్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ ఎ వైబ్రేటింగ్ పార్టికల్. సో అది ఏ స్థితిలో ఉంది, ఏ డైరెక్షన్ లో కంపిస్తుంది చెప్పాలి అంటే మనకి ప్రావస్థ తెలియాలి, దశ తెలియాలి, ఫేజ్ తెలియాలి. సో ఫేజ్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ, ద స్టేట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎ వైబ్రేటింగ్ బాడీ. దశ అనేది ఒక కంపిస్తున్న వస్తువు యొక్క దిశ మరియు స్థానాన్ని తెలియజేస్తుంది. Now I am going to explain you what is this. Suppose a wave is traveling, starting vibrating from the mean position, then the wave produced is this one. Suppose if it is not vibrating starting from this one, it will have some phase, then the wave is something different like this, it is having like this. So it is not starting, it has some phase difference, that is called the phase difference. Now we have a relation between phase difference and path difference. Suppose if a wave is completing one vibration, the phase angle is 2 pi radians, that is 360 degrees. Now the distance traveled we call it as wavelength lambda. So when a particle is completing one vibration, the angle is 2 pi radians. The distance it is traveling in the medium is wavelength lambda. ఒక కణము ఒక్కసారి కంపిస్తే దాని ప్రావస్థ ఎంత అంటే 2 pi radians 360 degrees. అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది యానకంలో అంటే లాంబ్డా దూరం ప్రయాణం చేస్తుంది. మరి ఈ కోణం తెలిసింది అనుకోండి, ఈ ఆ దూరం ఎంత. సో సపోజ్ యాంగిల్ is phi, what is the distance? This phi is called phase angle. Now I want to calculate phi. So from mathematics, phi is equal to, it is, now we call it as suppose let it be x. This one I want to calculate x, that is phi into lambda by 2 pi, or phi is equal to, if I want phi, it is x into 2 pi by lambda. We call this value as k, it is kx, where k is called path where k is called propagation constant. It is called propagation constant. Propagation constant. కాబట్టి k ని propagation constant అంటారు. Now this is the relation between phi and x, where x is called path difference, దశాభేదము. దీన్ని పదభేదం అంటారు, దీన్ని దశాభేదం అంటారు. x ని పదభేదము, పాత్ డిఫరెన్స్. దీన్ని ఫేజ్ డిఫరెన్స్ అంటే దశాభేదము అంటారు. ఈ రెండింటికి మధ్య సంబంధం. ఈ 2 pi by లాంబ్డాని k అంటారు. దీన్ని ప్రోపగేషన్ కాన్స్టెంట్, తరంగ సంఖ్య అంటారు, ప్రోపగేషన్ కాన్స్టెంట్. సో నౌ this is about the phase angle. What are the different ways of asking the same question? How to do it? Suppose wavelength is given as 4 meters. I want to calculate the x value if phi is equal to suppose 90 degrees.
What is the x value? So in the equation we have x is equal to phi, or phi is equal to, we can write anything. So phi is equal to x into 2 pi by lambda. So phi is given as 90 degrees. X I want to calculate. 2 pi means 360 degrees. By lambda is given as 4. So x is equal to 90 into 4 by 360. That is nothing but 1 meter. So the distance between 2 points which are having a phase difference of 90 degrees is equal to 1 meter. Like that we can calculate. In the MCET examination it was given like this. How it is? Now the velocity of the wave is given 350 meters per second. The frequency is given 700 hertz. The frequency is given 700 hertz. If the angle is 1080 degrees, what is the path difference? So what is the path difference? దశాభేదం ఎంత? ఇప్పుడు ఈ పదభేదం ఎంత అని అడుగుతున్నాడు. దశాభేదం ఎంత? 1080 degrees. పౌనఃపున్యం 700 hertz. వేగం ఎంత? 350 meters per second. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా చేస్తామో చూద్దాం. ముందు మనం ఏం చేద్దామంటే లాంబ్డా కనుక్కుందాం. V is equal to n లాంబ్డా సూత్రంలో నాకు లాంబ్డా కావాలి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు V by n. చూడండి, నాకు ఏది కావాలో దాన్ని సర్కిల్ చేసుకుంటున్నాను, నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు V by n. V ఎంత అండి? 350 by frequency 700. So lambda is equal to half meter. Now I want to calculate the x value. What is the formula for this phi? Phi is equal to x into 2 pi by lambda. Now I write the values here. What is this one? 1080. It is equal to x. I want to calculate, round it off. 2 pi means 360 degrees. By lambda means 1 by 2. I want x value. This 2 will go to the numerator. So 1080 is equal to x into, it is 360 into 2. Now I want to calculate x value. 1080 by 360 into 2. This 360 goes how many times? I think it will be going 3 times. So 3 into this one is 1080. So it is equal to 3 by 2 meters. So x value is 3 by 2 meters. That is 1.5 meters. So the value is 1.5 meters. It's given in the MCET examination once. It is directly like this. So that is about this the phase angle. I want to tell you one more thing on this phase concept. Now what is that phase concept? Here I want to explain you. Now suppose a wave is a particle is vibrating here. A particle is vibrating here up and down. If it is completing one vibration, the disturbance is going to the medium and it is equal to wavelength lambda. Now it is completing one vibration. Here the wave is traveling to this one after some time. If it is making 2 vibrations, now it is making 2 vibrations. There is one more particle here which is making only 1 vibration. It is making 10 vibrations. The other particle is not making that much. It is less than that because the wave has to travel some distance. So the wave is starting from this position because of the vibration of this particle. ఒక కణం కంపించడం వల్ల తరంగము యానకంలో ప్రయాణిస్తుంది. ప్రయాణించినప్పుడు అక్కడ ఉన్న కణాలు అప్పుడు కంపిస్తాయి. కాబట్టి ఇది సపోజ్ 10 కంపనాలు చేసింది అనుకోండి, ఇది 10 కంపనాలు చేయవు. కారణం ఈ కంపనాలు ఇక్కడ పోవడానికి కొంత కాలం పడుతుంది. సపోజ్ అది 6 కంపనాలే చేసింది అనుకుందాం. అప్పుడు దీని ప్రావస్థ ఎంత అంటే 10 into 2π. మరి ఇక్కడ ప్రావస్థ ఎంత అంటే 6 into 2π. కాబట్టి ఇది ప్రావస్థ ఎక్కువలో ఉంటుంది, ఇది ప్రావస్థ తక్కువలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే కణం కంపిస్తుందో అక్కడ ప్రావస్థ ఎక్కువగా ఉంటుంది. దూరం పోయిన కొద్దీ ప్రావస్థ తగ్గుతూ పోతుంది. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఆ కంపనాలు ఇంకా తక్కువ ఉంటాయి. 4 కంపనాలే చేసింది. ఇక్కడ 10 చేసేటప్పటికి ఇక్కడ 4 చేస్తుంది. అంటే ఇక్కడ ప్రావస్థ ఎంత? 4 into 2π. కాబట్టి
ప్రావస్థ తగ్గిపోతూ ఉంది. A wave propagates from higher phase to lower phase is given in IIT examination. Suppose if I give here information that here there is a wave like this. Here they has given that the phase is more at A compared to B. What is the direction of the wave? It waves propagates from higher phase to lower phase. That is, it is going from A to B. So the wave direction can be identified the phase angle. So the wave travels from higher phase to lower phase. Current flows from high potential to lower potential. Heat energy flows from high temperature to low temperature. In a similar fashion, a wave travels from higher phase to lower phase. So importance of the phase is that not only finding the state of vibration, direction of vibration, it can tell you in which direction the wave is propagating. కాబట్టి ప్రావస్థ వలన ఉపయోగాలు ఏంటి? ప్రావస్థ వలన దాని యొక్క దశ దిశ రెండు తెలుసుకోవచ్చు, ఏ విధంగా కంపిస్తుంది అని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఒక తరంగము ఎక్కువ దశ దగ్గర నుంచి తక్కువ దశలోకి ప్రావస్థలోకి ప్రయాణం చేస్తుంది. ఎలా? ఒక విద్యుత్ ఎలాగైతే ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ ప్రవహిస్తుందో, ఏ రకంగా హీట్ ఎనర్జీ అనేది, ఉష్ణశక్తి అనేది ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత ప్రసరిస్తుందో, అదే విధంగా తరంగం కూడా ఎక్కువ ప్రావస్థ నుండి తక్కువ ప్రావస్థకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. A wave travels from higher phase to lower phase. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద IIT ఎగ్జామినేషన్. కాబట్టి ఈ ఫేజ్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రావస్థ నుంచి తక్కువ ప్రావస్థలోకి తరంగం ప్రసరిస్తుందని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫేజ్ యాంగిల్. Now we are going to take another example here. The velocity of the wave is given 500 meters per second, frequency 150 hertz. What's the wavelength? It's a homework, you try at home. ఇక్కడ ధ్వని వేగం ఇచ్చామండి 500 మీటర్స్ పర్ సెకండ్, పౌనఃపున్యం ఇచ్చామండి 1500. అయితే తరంగ దైర్ఘ్యము ఎంత? ఇంకొక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం అండి. ఒక్క వైబ్రేషన్ చేసినటువంటి, ఒక్క కంపనం చేసినటువంటి ఒక తరంగము ఎంత దూరం వెనకలో ప్రయాణం చేస్తుంటే ఇట్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ లాంబ్డా, wavelength lambda. On this concept, you please note down this problem. Distance traveled after 30 vibrations by the above problem. ఈ పైన ఉన్న ప్రాబ్లంలో 30 కంపనాలు చేసినప్పుడు ఒక కణము అది ఆ తరంగము ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అది క్యాలిక్యులేట్ చేయండి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ when it's completing 30 vibrations? A particle completes 30 vibrations. పై లెక్కన ఆధారంగా ఈ డేటాతో ఈ ప్రాబ్లం, సో పై లెక్కలో ఈ ఒక కణము 30 కంపనాలు చేసినప్పటికీ ఈ తరంగము యానకములో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ప్లీజ్ క్యాలిక్యులేట్ దట్ పార్ట్.